హలో అండి. నమస్తే. నేను మీ జోష్న. నేను ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ పూరీ కర్రీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు. మనము ఈ కర్రీని 5 to 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు మినప్పప్పు, 1 టీ స్పూన్ శనగపప్పును వేసేసుకొని ఇవి కాస్త ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని ఒక 7-8 వేసేసుకోండి. ఇవి కాస్త ఎక్కువగా వేసేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసేసుకోవాలి. ఇంకా కొద్దిగా పసుపును వేసేసుకోండి. ఇంకా కరివేపాకు రెమ్మలు కూడా కొద్దిగా వేసేసుకొని ఇవి కాస్త ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు ఒక 1 కప్ వరకు వేసేసుకోండి. ఆనియన్స్ని ఇలా సన్నము పొడవుగా కట్ చేసుకోండి. ఇప్పుడు 5 మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాము. 5 మినిట్స్ తర్వాత మూత తీసేసుకొని చూసేసుకుందాము. ఇప్పుడు ఇందులో సరిపోయేంత సాల్ట్ను వేసేసుకోండి. నేను ఒక 1 టీ స్పూన్ వరకు వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ను వేసేసుకొని ఈ ఆనియన్స్ కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇందులో నేను ఒక పొటాటోని ఇలా స్మాష్ చేసేసుకొని వేసేసుకుంటున్నాను. ముందుగానే ఉడికించి పెట్టేసుకున్నాను. ఇది వేసుకోవడం వల్ల మనకు పూరీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసేసుకొని చూసేసుకుందాము. ఇప్పుడు ఒకసారి కలిపేసుకోండి. ఈ ఆనియన్స్ మరీ మెత్తగా అయ్యేలాగా కుక్ చేసుకోవద్దు. కొద్దిగా సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనము ఒక 2-3 టీ స్పూన్స్ వరకు శనగపిండిని తీసేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ వేసేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము కొద్దిగా వేసేసుకుంటూ ఈ కర్రీని కలుపుకోవాలి. లేకపోతే ఉండల్లాగా అవుతుంది. కొద్దిగా వేసేసుకుంటూ కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మీకు వాటర్ ఏమైనా అవసరమైతే ఇప్పుడే మనం వాటర్ని వేసేసుకోవాలి. లేకపోతే కుక్ అయిన తర్వాత ఈ కర్రీ మరీ దగ్గరకు వచ్చేస్తుంది. కాబట్టి కొద్దిగా వాటర్ని వేసేసుకోండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి, సరిపోతుంది. చూడండి, ఇది కాస్త దగ్గరకు వచ్చేసింది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనము స్టవ్ని ఆఫ్ చేసేసుకోవడమే. లేకపోతే కర్రీ మరి దగ్గరకు వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ కర్రీ కాస్త చల్లారిన తర్వాత ఒక 1/2 చెక్క వరకు నిమ్మరసాన్ని పిండుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్. అంతేనండి, చాలా సింపుల్గా చాలా టేస్టీగా పూరీ కర్రీ రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. థ్యాంక్ యూ.